హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రజలకు భారీ హెచ్చరిక. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలోని మరిన్ని వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేరువేరుగా 2 ద్రోణులు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. శని, ఆదివారాలు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లోని, అలాగే సోమ, మంగళవారాల్లోని కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. రాయలసీమలోని తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడతాయంటున్నారు. ఇవాళ పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయంటున్నారు. ఆది, సోమవారాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వాన పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కడప, అన్నమయ్య తదితర జిల్లాల్లోని తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. మరోవైపు తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రానున్న 2 వారాలు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయంటున్నారు. ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ నెల 18 వరకు భారీగా వానలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. మిగిలిన జిల్లాలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లోని యెల్లో అలర్ట్ జారీ చేశారు. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 4-5 రోజులు వానలు కురవబోతున్నాయని పేర్కొన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.